దేవుని నామానికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ దయని బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, ఈ దినమందు నాయన నీ సువార్తను ప్రకటించడానికి అవకాశం ఇచ్చినారు. ప్రభువా, వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మాకును ప్రభువా పరలోకపు జ్ఞానము దయచేసి నీ లేఖనాలు చక్కగా అయా ధ్యానించే భాగ్యము దయచేయండి. వినువారికి దీవెనకరంగా మేలుకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి, సహవాసాన్ని విస్తరింపచేయండి. ప్రభువా, మా దోషములు, మా పాపములను, మా అవిధేయతలను దయతో క్షమించండి. ఏమాత్రము నాయన ప్రభువా మరి యోగ్యుడిని కాదు, నీ కృపను బట్టి నాయన వాడుకోండి. ప్రభువా, అనేకులను స్వస్థపరచండి, కుటుంబాలను మీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ ఏముందంటే, యోసేపు నిద్ర మేలుకొని దేవుడు చెప్పిన ప్రకారముగా మరియాను చేర్చుకున్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. అంటే యోసేపు దేవునికి విధేయత చూపించినాడు. క్రిస్మస్ అయిపోయింది కదా, అయినప్పటికీ మరలా చెప్పబడినటువంటి ఆ యొక్క వర్తమానాల్లో 4-5 రకాలుగా కొన్ని వారి యొక్క స్వభావాన్ని నేను వారి యొక్క విధానాన్ని మరొకసారి తెలియచేయాలని ఆశ కలిగి కొన్ని పాయింట్లు నేను రాసుకున్నాను. ఒక్కొక్కరిలో ఎలాంటి క్రిస్మస్, ఎలాంటి విధి విధానాలు, ఎలాగ దేవుణ్ణి ఘనపరిచినారు, ఎలాగన దేవుణ్ణి మహింపరిచినారు, దేవుణ్ణి ఎలాగ హత్తుకొన్నారు, ఎలాగ దేవుణ్ణి మరి ఘనపరిచారు అనే విధానము మరొక పర్యాయంలో ఒక్కొక్కరి విషయంలో జరిగిన దాన్ని బట్టి మనం నేర్చుకుందాం ఈరోజు. యోసేపు నీతిమంతుడు, ప్రియులరా, యథార్థవంతుడు, న్యాయవంతుడు. తనకు ప్రదానం చేయబడింది మరియ గారితో. అయితే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని అతనికి తెలియదు. అతడు నేను వివాహం చేసుకోలేదు కదా, ఎలా గర్భవతి అయిందని ఆలోచిస్తూ ఉన్నాడు, అపార్థం చేసుకొని ఉన్నాడు. అప్పుడు దేవుని దూత తన కలలో ప్రత్యక్షమయ్యి, యోసేపు, నీవు మరియాని చేర్చుకోవటానికి నువ్వు అభ్యంతర పడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యము అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపి ఆమెను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వలన. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. దేవుడు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయనకు మరొకరి సహాయము అక్కర్లేదు. కనుక వేరే వారి మీద ఆధారపడడు. చూడండి, కనుక తనకు తాను ఆయన స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు,
కనుక దేవుని యొక్క సంకల్పానికి యోసేపు లోబడినట్లుగా మనము చూస్తున్నాం. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారి పట్ల దేవుని ప్రణాళికలు నెరవేరుతాయి. దేవుని యొక్క మాటకు లోబడే జీవితం ఉండాలి. లోబడకుండా ఇది నాకు చాలా కష్టము, ఇది నేను జరిగించలేను, నీ మాట వినను అని అన్నట్లయితే ప్రియులరా గమనించండి, అలాగున అన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల నెరవేరవు. దేవుని మాటకు విధేయత చూపించినాడు, విధేయుడు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క చిత్తానికి నీవు విధేయత కలిగి నీవు నడుచుకొనుచున్నావా? ఓ తమ్ముడా, ఓ చెల్లి, దేవుని వాక్యానికి విధేయుడిగా నీవు నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. దేవునికి లోబడినట్లయితే, దేవుని చిత్తాన్ని జరిగించినట్లయితే, కష్టం అనుకోకుండా ఇష్టపూర్వకంగా నీవు దేవుని చిత్తానికి లోబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కనుక యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా మనము చూస్తున్నాం. నిద్ర మేలుకొని ఆ ప్రకారంగా దేవుని దూత ఆజ్ఞాపించినట్లు ఆ మరియను చేర్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. గమనించండి, యేసు ప్రభు వారు పుట్టేంత వరకు ఆమెను ఎరగకుండెను. యేసు ప్రభు వారు పుట్టేంత వరకు ఆమెను ఎరగలేదు. ప్రియులరా, ఎంత ఆశ్చర్యం! అందుకే వాళ్ళు పరిశుద్ధులు. మరియమ్మ గారు కూడా పరిశుద్ధురాలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవునికి లోబడిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. తర్వాత రెండవది, మరియా విషయంలో మనం చూస్తే లూకా సువార్త 1:38 దేవుని కృప పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియులరా, నేను ఏ పురుషుడిని ఎరగలేదు కదా, నాకు ఇది ఎలాగ సాధ్యము? అప్పుడు ఆ సమయంలో మరియతో దేవుని దూత మాట్లాడుతూ, ఇది ప్రభువు వలన జరిగినటువంటి కార్యము, ఇది ప్రభు వలన జరిగినటువంటి కార్యము గనుక నీవు లోబడాల్సిందే. చూసారా ప్రియులరా, ప్రభువుకి సమర్పించుకుంది ఆ తల్లి మరియా, కృప పొందింది, ధన్యురాలయ్యింది, దేవుని మాటకు విధేయత చూపింది. ఆమె కన్యక. ఆమె ఎవరో? ఆమె కన్యక. ఆమె ఏ పురుషునిని ఎరగదు. ఎంత పవిత్రురాలో! అందుకే ఆమె పవిత్రురాలైన కన్యక అని పరిశుద్ధ గ్రంథములో మనము తెలుసుకుంటున్నాం. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేను ఏ పురుషుని ఎరగలేదు కదా, ఇది ఎలా జరుగుద్ది? అవును, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో. ఆమె విధేయతగా చూపినట్లుగా మనం చూస్తున్నాం. విధేయురాలండి ఆమె చాలా ధన్యురాలు, విధేయురాలు, దీనురాలు. జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని మాటకి ఎంతగా లోబడుతుందో చూసారా? ఎంత ఆశ్చర్యం! ఈ దినాల్లో కన్యత్వాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా చెల్లి? ఓ సహోదరి, సహోదరుడా, మీ యొక్క వివాహము అయ్యేంత వరకు
ఆ? మీరు జాగ్రత్తగా ఉంటున్నారా? జాగ్రత్తగా ఉంటున్నారా? తల్లిదండ్రులు వివాహం చేసేంతవరకు మీ యొక్క కన్యత్వాన్ని, మీ యొక్క పరిశుద్ధతను, మీ యొక్క మాటలు, మీ యొక్క పనులు అన్నిటినీ దేవుని వాక్యానికి మరి సమర్పించుకుంటున్నారా? అలా సమర్పించుకున్న వ్యక్తులు ధన్యులవుతారండి. ఇష్టానుసారంగా తిరిగితే ఎంత దేవుని నామానికి అవమానం, ఎంత దేవుని నామానికి ప్రియులరా ఎంత అవమానం. యోసేపు కూడా ఎంత మంచి యవనస్తుడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, నీతిమంతుడు. ఈ తల్లి కూడా ఎంతో నీతిమంతురాలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చాలామంది నీతి తప్పి నగరాన్ని స్థాపించుకుంటూ ఉంటారు. చాలామంది యవనస్తులు తల్లిదండ్రులకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, ఏమండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సినిమాలు కని, అలాగే సీరియల్ కని, తర్వాత తల్లిదండ్రులకు లోబడకుండా చెడ్డ పనులు చేస్తూ, దొంగ పనులు చేస్తూ, అబద్ధాలు ఆడుచు, సిగరెట్లు బీడీలు తాగుచు, అలాగే సారా త్రాగుచు ఎంతోమంది యవనస్తులు అలిగి తల్లిదండ్రుల మాట వినకుండా అలిగి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అలాగనే వారి యొక్క బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ, ఏమండి తండ్రికి దూరమై, తల్లి ప్రేమకు దూరమై, తండ్రి ప్రేమకు దూరమైనటువంటి యవనస్తులు ఎంతోమంది దొంగతనాలు చేస్తూ అలాగున మరి జీవిస్తూ ఉన్నారు. ఎంత భయంకరం ప్రియులరా. కనుక పిల్లల కొరకు తల్లిదండ్రులైన వారు ఎంతో కన్నీటితో ప్రార్థించాలి. చిన్నప్పటి నుంచే వారితో కలిసి బైబిల్ చదివించటము, ప్రార్థన చేయటము, కలిసి ప్రార్థనకు వెళ్ళడము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి కుటుంబాలు ఎంతో వర్ధిల్లుతాయి ప్రియులరా, ఎంతో అభివృద్ధి చెందుతారు. రైట్ సోదరులు వారి యొక్క తల్లిదండ్రులతో కలిసి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళే కదా పెద్దోళ్ళు అయిన తర్వాత విమానం కనుక్కుంది. ప్రియులరా, ఎంత దేవుని యొక్క ఏర్పాటు ఆ బిడ్డల మీద ఉంది. అన్నదమ్ముళ్ళు ప్రియులరా, సండే స్కూల్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఏది కనిపెట్టినా, సెల్ ఫోన్ కనిపెట్టినా, అలాగనే కెమెరాలు, మరి తుపాకులు, ఇంకా రకరకాలుగా హెలికాప్టర్లు, రైలు ఇంజిన్లు, ఏమండి ఇంకా రకరకాలుగా ఏది మరి కనిపెట్టినా సరే ఎవరాళ్ళు చిన్న వయసులో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవనస్తులు, యవన స్త్రీలు. చూడండి ప్రియులరా, ఎంత యెహోవా యందు భయభక్తులు కలిగినటియే జ్ఞానమునకు మూలము. కనుక యోసేపు మరియలు దేవుని యొక్క చిత్తానికి లోబడినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత గొల్లలు చూడండి, గొల్లలు కూడా లూకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో వారు దేవదూత వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడ్డారు. భయపడి ప్రియులరా, మరి అలాంటి దృశ్యము అంతకుముందు ఇప్పుడు వారు చూసి ఉండలేదు. అందువల్ల భయపడి, ఎలాంటి ప్రత్యక్షత అండి. దేవదూతలో రాజ్యం ఉందండి. దేవదూతల రాజ్యం దేవుని రాజ్యం. మనం కూడా చనిపోయిన తర్వాత మంచి భక్తి చేసినట్లయితే మనం కూడా
దేవదూతలు పోలి ఉంటావు, దేవుణ్ణి పోలి ఉంటాం. మనం కూడా యుగయుగాలు ప్రభుతో ఉంటాం, నిత్య రాజ్యంలో ఉంటాం, నిత్య జీవంలో ఉంటాం, నరకానికి వెళ్ళము. ఏమండి, ఎవరైతే మాట వింటారో వారు తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ఉంటారు, దేవదూతలను పోలి ఉంటారు, దేవునిని పోలి ఉంటారు. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు, అక్కడ సమస్యలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, బాధలు ఉండవు. అలాంటి నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారండి. ఆ విషయమై దేవదూతలు భయపడవద్దు, ఇదిగో సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తూ ఉన్నాను. వెళ్ళండి, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న పశువుల పాకలో పొరిని ఉన్నాడు. వెళ్ళండి, వెళ్ళి చూసి ధన్యులవ్వండి. అవునండి, వారు నమ్మారు ప్రియులరా, గొల్లలో నమ్మారు. చూడండి, యోసేపై దేవునికి లోబడినాడు, మరి అయితే విధేయత కలిగి జీవించింది. అలాగే గొల్లలో నమ్మారు, నమ్మి వాళ్ళు ఆ దేవదూత చెప్పిన మాటకు నమ్మారు. విశ్వాసముతో వారు బయలుదేరినారండి. విశ్వాసము, నీ విశ్వాసమే నీకు స్వస్థత. విశ్వాసముంచు దేవుని యందు, గొల్లలో దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్ళి చూచి ఎంతో మరి సంతోషపడి దేవునిని స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రచురం చేశారు. వారు ఏం చేశారు? ప్రచురం చేశారు. విద్య లేని వారు, ఏమండి వ్యవసాయదారులు, ఏమండి గొర్రెలు కాసుకునేవాళ్ళు, గొర్రెల కాపర్లు, ప్రియులరా, వాళ్ళకు చదువు లేదు, పేదవారు, ధనవంతులు కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అలాంటి ప్రణాళిక ప్రపంచానికి అంతటికి రకరకాలుగా ఆయన తన సువార్తను ఈ టీవీల ద్వారా, ఏమండి ఎలోహిమ్ టీవీ, అట్లాగే మరి రకరకాలుగా శుభవార్త ఛానల్, ఆరాధన, ఇంకా ఎన్నో రీతిలుగా దేవుడు తన ప్రణాళికను ఎంతో మందికి చేరాలని ఎన్నో రకాలుగా సేవకుల్ని ఏర్పాటు చేసుకొని వారికి జ్ఞానం ఇచ్చి, వారికి తెలివితేటలు ఇచ్చి, ఎన్నో విధాలుగా చనిపోతే ఇక ఛాన్స్ లేదు. భూమి మీద బ్రతికుండగానే వాళ్ళకి అవకాశం, ప్రియులరా, చనిపోయిన తర్వాత నరకంలో మారు మనసు పొందాం, నరకంలో రక్షించబడదాం, నరకంలో మరి ప్రభు క్షమిస్తాడు అనే ఆ పిచ్చ ఆలోచనలు తీసేసుకోవాలి. ఇక లేవు, ఛాన్స్ లేదు. ఒకే జీవితము, ఒకే మరణము ప్రియులరా, ఆత్మ మరణము, శరీర మరణము. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా. కనుక సువార్త విరివిరిగా ప్రకటించబడుచు ఉన్నది. ఏ మనుష్యుడు నరకానికి వెళ్ళకూడదని, ఏ మనుష్యుడు ఎవరు కూడా అగ్నిపాలు కాకూడదని దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఆయన ఎలాంటి ఎంతో ప్రణాళికలు కలిగి ఉంటే ఇంకను నీవు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటావా తమ్ముడా? ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉంటావా? ఓ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఇప్పటికైనా దేవుని యందు నీవు నమ్మిక కలిగి విశ్వాసముతో, భక్తితో, శ్రద్ధతో ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినట్లయితే
నీ జీవితం ఏమవుద్ది? ధన్యం అవుద్ది. చూడండి, మరి మరొక మాట మత్తయి సువార్త 2:11 జ్ఞానులు. ఏమండి, ఈ జ్ఞానులు క్రిస్మస్ ఎలా ఉంది చూసారా ప్రియులరా? మరియ క్రిస్మస్, యేసేపు క్రిస్మస్, గొల్లల క్రిస్మస్, జ్ఞానుల క్రిస్మస్. ఏంటి, ఒక్కొక్కళ్ళు ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత విశ్వాసము, ఎంత సాగిలపడే విధానము. ఈ దినాల్లో చాలామంది క్రిస్మస్లు జరుపుకున్నారు ప్రేరా. ఎంత విధేయత కలిగి నడుచుకున్నావు, ఎంత పరిశుద్ధత కలిగి నడుచుకున్నావు, ఎంత మరి విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి వెంబడించావు. సహోదరుడా, సహోదరి, నాకైతే తెలియదు, కానీ నీవు మార్పు చెందకపోతే, నీవు దేవునికి లోబడకపోతే, పూర్తి స్థాయిలో దేవునికి సమర్పించుకోకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. అమ్మా, ఏదో చేసుకున్నావు, పర్వాలేదు, క్రిస్మస్ పండుగ ఆచరించుకున్నావు, అయితే పూర్తి స్థాయిలో నీ ఆత్మ, నీ శరీరము, నీ మనసు దేవునికి అంకితం చేయాలి. అది దీని యొక్క అర్థము. చూడండి, జ్ఞానులు చూచినట్లయితే మత్తయి సువార్త 2:11 మనం చూసినట్లయితే, ప్రియులరా, వారు బంగారము, బోళము, సామ్రాణి. ప్రియులరా, అక్కడ ఒక మాట ఉంది, వారు పెట్టెలు విప్పి. ఏ విప్పినారు ప్రియులరా? పెట్టెలు విప్పినారు. మనము కూడా మన హృదయం విప్పి, హృదయం అనే పెట్టి, ఆ పెట్టిలో విలువైనవి ఉన్నాయి ప్రియులరా. వారు బంగారము, బోళము, సామ్రాణి. బంగారము దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. బోళము ఏమండి శ్రమలకు సాదృశ్యంగా ఉంది. సామ్రాణి ఆరాధనకు సాదృశ్యముగా ఉన్నది. వారు పెట్టెలు విప్పి అవి కానుకలుగా సమర్పించారు. నీ హృదయాన్ని విప్పి, ఏమండి, నీ హృదయం అంతటితో దేవుని ఎదుట సాగిలపడుచున్నావా? జ్ఞానులు సాగిలపడ్డారండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సాష్టాంగపడి నమస్కారం చేశారండి. సాగిలపడే విధానం ఉందా ఈ దినాల్లో? ఏమండి, చూడండి, ఒక్కొక్కళ్ళు ఎంత దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుచు ఉన్నారు. వారు సాగిలపడ్డారు. ఎన్నో వేల కిలోమీటర్లు, మైళ్ళు వారు ప్రయాణం చేసి దేవునిని వారు భక్తి శ్రద్ధలతో ఎలాగ పూజిస్తున్నారో మనం ఒక్కసారి గమనించవలసిన వారమై ఉన్నాం. సాగిలపడే విధానం ఉందా? ప్రతిరోజు దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలి తమ్ముడా, సహోదరుడా, సహోదరి. దేవునికి సాగిల పడకుండా నువ్వేం చేద్దామని, ఏం ఉద్ధరిద్దామని, బైబిల్ చదువుకోవు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయవు, ఏమి సాధిద్దామని. ఇప్పటికైనా నీవు పూర్తిగా దేవునికి సమర్పించుకో. జ్ఞానులు పరిశోధన చేసి వారు తెలుసుకొని నక్షత్రాన్ని చూచి, ఒక మహానుభావుడు, దేవుడు, ఈ లోక రక్షకుడు పుట్టాడు కనుక మనం ఆయన్ని చూడాలని వారు గుర్తెరిగినారే. నక్షత్రం చూసి, బైబిల్ నువ్వు చదువుతున్నావా? మందిరంలోకి వెళ్ళుచున్నావా? నమ్మకంగా ఉంటున్నావా? ఓ సోదరి, సహోదరుడా, దేవునికి లోబడి జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ సహాయము చేస్తాడు. సాగిలపడ్డాడు దావీదు కూడా మందసం ఎదుట సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అబ్రహాము కూడా
దేవునికి సాగిలపడినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా. ఎలాంటి గొప్ప దేవుడండి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ సమయంలో దేవుని మాటలు నేను ముగిస్తున్నాను. నీవు వారందరిని జ్ఞాపం చేసుకో. సిమియోన్ని జ్ఞాపం చేసుకో. హన్నా ప్రవక్తని జ్ఞాపం చేసుకో. సిమియోన్ అయితే వృద్ధాప్యంలో యేసుప్రభువుని ఎత్తుకొని దేవుని స్తుతించినాడు. లోకాసు వార్త 2:28. హన్నా ప్రవక్తని అయితే కనిపెట్టింది లోక రక్షకుడి కొరకు, విమోచన కొరకు. లోకాసు వార్త 2:37 మనం చూస్తే వాళ్ళు ఎంత కనిపెట్టుకున్నారు క్రీస్తు కొరకు. అట్లాగే రాకడ కొరకు కూడా మనం కూడా అలాగా కనిపెట్టుకొని నిరీక్షణతో రాకడ కొరకు మనం కూడా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. బుద్ధి కలిగిన కన్నికల వలె ప్రియులరా. లేకపోతే దేవుడు అంటాడు, అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. నూనె లేకుండా ఆరిపోయిన దీపంతో ఆత్మదీపం ఆరిపేసుకొని పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా నీవు భక్తి చేసినట్లయితే ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు. ఇప్పటికైనా నీ కళ్ళు తెరువు, దేవునికి లోబడు. భక్తులు 6 గురించి యేసేపు, మరియా, గొల్లలు, జ్ఞానులు, సిమియోను, హన్నా ప్రవక్తని 6 గురించి వారిలో ఎంత నీతి ఉందో తెలుసుకున్నాం కదా. కనుక నీకు కూడా అలాంటి భక్తుడు అవ్వాలని నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు. అయ్యా, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు తండ్రి. నాయన, ఒక్కొక్కరిలో ఎంతో నీతి ఉంది, ఎంతో న్యాయం ఉంది, ధర్మం ఉంది. అలాగా మేము కూడా వాక్యాలు విని నీతిగా నీ కొరకు, నీ రాకడ కొరకు అయా కనిపెట్టుకునే భక్తి మాకు దయచేయండి. మీరే కృప చూపించి మనసు మార్చుకొని అయా నమ్మకంగా మేము బ్రతకటానికి సహాయము చేయమని, అన్ని విషయాల్లో జయం దయచేయమని, ప్రతి విధమైన చీకటిని పారద్రోలమని, వాక్యానికి ముద్ర వేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.